ఉన్నారని చూడ్డానికి వచ్చా. ఏంటి ఏమన్నావు? నువ్వు మా అందరినీ వెధవలు అని పిలుస్తున్నావా? ఓ, నీకు మా భాష అర్థమవుతుందా? సంతోషం. అయితే నాకింకా సులభం అవుతుంది. నాకెలా అర్థమవుతుంది? అన్నట్టు నువ్వు మ్యాజిక్ బీస్టుల భాషలో మాట్లాడగలవా? అందుకు నేను సిస్టమ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు నా మాటలు అర్థమైతే నేను సింపుల్గా ఒకటి చెప్తాను. ఈ మిత్రుడు నాకేం చెప్పాడంటే తమకెదురైన ఒక మనిషి ఎంతో శక్తివంతుడని, ఇతను నీతో పోరాడాలని అనుకుంటున్నాడు. ఇంకా అతనంత తేలిగ్గా లొంగిపోడనుకుంటా. ఈ ఫైట్ ఇంకా ఎక్సైటింగ్ గా మారింది. నువ్వు అసలు మనిషివి కావు. మరెందుకు మనిషిలాగా నటిస్తున్నావో నాకేమాత్రం అర్థం అవ్వట్లేదు. హా? ఓ, నీకొక సంగతి తెలియదనుకుంటా. మనుషుల్ని చంపమని మాకొక వాయిస్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. కానీ సిస్టమ్ డైరెక్టివ్స్ లాంటిదైతే కాదు కదా. నేను ప్లేయర్ని కాబట్టి ఆ సిస్టంలోంచి వినబడే వాయిస్ నన్ను చంపమని వాళ్లకు సూచించడం లేదు. మనం పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనం దీన్ని తెలివితో హ్యాండిల్ చేద్దాం. నీ వెనకాలన్న మనుషుల్ని మా దగ్గరికి పంపించు. అప్పుడు మేము నిన్ను వదిలేస్తాం. ఎలా ఉంది? మా ఆఫర్ నీకు నచ్చిందా? అసలు ఇంతకీ నువ్వెవరివో చెప్పు. మా మానవులతో ఎందుకు పోరాడుతున్నావు? ఏంటి? ఎందుకా? నీ వెనకాలన్న మనుషుల్ని మాకు అప్పగించు. అర్థమైందా? అప్పుడే నిన్ను వదిలేస్తాం. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఎలా ఉంది? మా ఆఫర్ నీకు నచ్చిందా? ఖచ్చితంగా ఒప్పుకుంటావు. లేదు, నేను ఒప్పుకోను. అంటే మాతో శత్రుత్వం కోరుకుంటున్నావా? బాగా చూడు, మా బలం ఎక్కువగా ఉంది. నిజంగానా? ఇంతకీ ఏంటివి? మాన్స్టర్స్ ఉన్నటువంటి చాలా మాన్స్టర్స్ వచ్చాయి. బ్లాక్ సోల్జర్స్ ఇంకా బ్లాక్ ఐస్ బేర్స్. అంటే ఇదంతా అంటే ఇది నీ పనేనా? అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఓ, నిజంగానా? నువ్వు అలా అనుకుంటున్నావా? పదండి, ఇలాంటి పోరాటంలో మనం ఏ సాయం చేయలేము. అతనంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నాడో అర్థమైంది. నా సైనికులు అమరులు కావచ్చు, కానీ వాళ్ళ పునరుత్థానానికి ఎంతో మాయ ఖర్చు అవుతుంది. నా దగ్గర అది చాలా ఉంది, కానీ అది మెల్లగా తగ్గిపోతుంది. ఇక బాస్ విషయానికి వస్తే, నిజానికి అతను నాకన్నా చాలా శక్తివంతుడు. నేను ఇగ్రెస్ కలిసి పోరాడినా ఈ పోరు ఎంతో కష్టంగా ఉంటుంది. రెగ్యులర్ సైనికులకి ఇదంత తేలికైన యుద్ధం కాదు. నాకు ఒక బలమైన ఫైటింగ్ ఫోర్స్ కావాలి. నా పేరు నేనింత ఉత్సాహంగా పోరాడి ఎన్నో యుగాలవుతుంది. నన్నేదో తాకినట్టుంది. అంటే వీడా? మ్యాజిక్ సోల్జర్ సాయంతో నాకు కొంత సమయం దొరికింది. ఇక నేను చేయాల్సిందే. నీ మనుషుల సత్తా ఇంతేనా? సంగ్జిన్వో, నీ అంతు చూస్తా. మనుషులు నిన్ను కూడా వదిలేశారా? రే సన్నాసి, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వదలను.
సాంగ్ జిన్వో నీ అంతు చూస్తా. కిమ్ చోల్, నీ తర్వాతి మూవీదే అని అంచనా వేశాను. ఎంత పని చేసావురా పెదవా. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా. నీ అబ్బా నువ్వెక్కడ దాక్కున్నా నేను వదలను. ఆయన్, ఇప్పటి నుండి నీ పేరు ఆయన్, సరేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందు నిన్ను నరికేస్తాను. అంత చురుగుతనం అస్సలకి పనికిరాదు. ఒక విషయం చెప్పండి, హంటర్ల మధ్య యుద్ధాలు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయా? ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఒక హంటర్గా ఉండగలనంటావా? ఇలాంటి యుద్ధాలు నేనెప్పుడు చూడలేదు. ఈ యుద్ధం నిజంగానే జరుగుతోంది కదా. ఈ యుద్ధం నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు నీ యోధుడు ఇద్దరు కలిసి నాతో ఫైట్ చేయాలి. అలా అంటావా? అయితే ముందు నువ్వు చేస్తావు. ఇంత యుద్ధంలో కూడా దారుణమైన తాకిడిని తప్పించుకున్నాడు. నువ్వు నన్ను చాలా లైట్ గా తీసుకుంటున్నట్టున్నావు. నిజంగానే నువ్వు చాలా శక్తివంతుడివి. మరి నీ సైనికుల సంగతేంటో చెప్తావా? నువ్వు లేకుండా నీ జనం ఎందుకు పనికిరారు? నీ వెపన్ ని పారేస్తున్నావా ఫూల్? అసలు నీకు ఎంత ధైర్యం? మీ అందరిని నరికి పారేస్తాను. నీ పని ఎప్పుడో అయిపోయింది. నన్ను సవాలు చేయకు. నేను అన్నప్పుడే అయిపోతుంది. ముందే చెప్పానుగా నీ పని అయిపోయింది అని. నేను అతను ఓడించగలిగాను అనుకుంటా.